యోహాన్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-14 మనం చూసినట్లయితే, కొండపైన ప్రసంగము యేసుప్రభు చేస్తున్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికీ తెలిసిన సంఘటననే. కానీ ఒకటి చెప్తాను, ఈరోజు జాగ్రత్తగా వినండి. ఐ హోప్ యు లిస్నింగ్. సో ఆ బాలుడు అది తెచ్చినప్పుడు ఆయన రెగ్యులర్గా అనుకున్నాడు, ఆ చిన్న బాలుడు, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాము, ఎంతసేపు అవుతుందో, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, లేకపోతే ఎన్ని గంటలు అవుతుందో తెలియదు, కాబట్టి హీ ప్రిపేర్డ్ లైక్ రెగ్యులర్ డే. బయటికి వెళ్తే నేను నా ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్తాను అన్నట్టు వెళ్ళాడు. చాలామంది అలానే వచ్చి ఉంటారు. కానీ యేసు ప్రభు తినటానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వీళ్ళు చాలామంది ఫిలిప్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇంతమందికి ఎట్లాగా పోషిస్తాము, ఇంతమందికి పోషించాలంటే 8 నెలలు కష్టపడి 200 దెనారీ సంపాదిస్తే అప్పుడు ఇంతమందికి మనము వారికి ఆహారం పెట్టగలుగుతాము. కానీ ఎంతమందికి మన దగ్గర అంత డబ్బులు లేవు, అంత ఆహారము లేదు అని అవిశ్వాసపు మాటలు మాట్లాడతాడు. శిష్యులు కూడా అంగీకరించారు. వాట్ ఈస్ జీసస్ టాకింగ్? హౌ కెన్ వీ ఫీడ్? మనం ఇంకా ఇంత దూరంలో ఉన్నాము, టౌన్ నుండి కొండ పైన ఉన్నాము, ఇప్పుడు ఎవరెళ్ళి తెస్తారు, అయినా ఎలాగ చేస్తాము అని అవిశ్వాసం ఎక్కడ చూసిన అవిశ్వాసం. కానీ ఒక్కరు మాత్రము, ఇదిగో పలానా అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పాడు. అంటే ఈ అబ్బాయి ఇచ్చుంటాడు, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చినందుకు ఆ రోజు, ఇప్పుడు ఈ 4 సువార్త గ్రంథములో ఒక్కటే మిరకిల్ కంటిన్యూస్గా అన్ని సువార్తలో రాయబడింది ఏంటి అంటే, ఈ యొక్క మిరకిల్, ఈ అద్భుతం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వర్ధిల్లినే ఆశీర్వదించబడి ఎంతమంది, ఇంచుమించు 20,000 మంది ఆహారము తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి అని చూస్తుంటాం. సో దట్ ఈస్ ద కైరోస్ మూమెంట్, దట్ ఈస్ ద ఆపర్చునిటీ మూమెంట్. హీ డెంట్ నో. హీ వాజ్ అ రెగ్యులర్ బాయ్ టేకింగ్ హిజ్ రెగ్యులర్ లంచ్ టు రెగ్యులర్, ఏదో తీసుకెళ్దాములే అని వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర చేతిలో పెట్టాడో, దట్ ఈస్ అ కైరోస్ మూమెంట్. అండ్ ఆపర్చున్ టైం. మీ జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఇట్లాంటివి వస్తాయి. నాదేముందిలే, నాదేం అవసరం వస్తుందిలే, నా ఈ కొంత ఏం పనికొస్తుందిలే, నేనిచ్చే చిన్న మాట ఏం పనికొస్తుందిలే, నేను ఇప్పుడు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, నేను ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అని అనుకోవద్దు. మీ దగ్గర ఏది ఉందో అది ఇవ్వండి. దేవుడు దాన్ని ఒక అద్భుతంగా మారుస్తాడు. ఆమెన్. దేవుడు దాన్ని ఒక అద్భుతంగా మారుస్తాడండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఏదో జరుగుతుంది. నో. రిమెంబర్, వెన్ యూ గో టు గాడ్, దేవుడి దగ్గరకు వెళ్ళి, ఇదిగో నాకున్నది నేను నీకు ఇస్తున్నాను, మేక్ ద బెస్ట్ యూజ్. అంతమంది, అన్ని వేల మంది ఎవరు లంచ్ తెలియదు అంటారా? తప్పకుండా తెచ్చుకొని ఉంటారు. కానీ ఈ అబ్బాయి విశ్వాసం మాత్రము, ఏమైనా చేస్తాడులే, ఆయన ఏమైనా చేయొచ్చు, ఆయన దేవుడు కదా, ఆయన అద్భుతాలు చేసే దేవుడు కదా అని చేశాడు. చాలామంది రేషనలైజ్ చేస్తారు ఈరోజు మనలాగా, నాదేమొస్తుందిలే. డూ యూ థింక్ ఇట్స్ రియలీ నీడెడ్? యు మైట్ హ్యావ్ అ టాలెంట్, యు మైట్ హ్యావ్ అ గిఫ్ట్. ఇంతమంది టాలెంటెడ్గా ఉన్నప్పుడు నాది ఎక్కడైనా పనికొస్తుందా? ఎంతమంది గిఫ్టెడ్ ఉన్నప్పుడు నాది ఎక్కడైనా పనికొస్తుందా? ఎంతమంది కేపబుల్ ఉన్నప్పుడు నాదేమైనా పనికొస్తుందా? యు అగైన్ నీడ్ బ్యాలెన్స్ అండ్ విజిలెన్స్ దేర్. నాకేదో చిన్నది ఉంది, నేను ఏదో గొప్పదాని అయిపోతుందా, అది డెల్యూషన్. అది కాదు నేను అనేది. దేవా, ఇదిగో నేను ఇది నీ చేతిలో పెడుతున్నాను, నీ చిత్తం అయితే, నీకు ఇష్టం ఉన్నట్లయితే దీన్ని నువ్వు నీ మహిమ కొరకు వాడు ప్రభా. గ్రాబ్ ద ఆపర్చునిటీ, టేక్ ద ఆపర్చునిటీ. ఆ రోజు ఆ బిడ్డ అలాగా చేస్తాడు. తన కళ్ళ ముందే గొప్ప అద్భుతం చూస్తాడు. ఇన్ని వేల సంవత్సరాలు అయినాయి, ఇంకా దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. మిరకిల్ రైట్ బిఫోర్ హిస్ ఐస్, బికాజ్ హీ గ్రాబ్డ్ ద మూమెంట్. హీ టుక్ ద ఆపర్చునిటీ. హీ టుక్ ద అవకాశాన్ని పోగొట్టుకోలేదు. ఎన్నిసార్లు తెలిసి తెలియకుండా మన అవకాశాలు మిస్ అయిపోతున్నాము. మన కళ్ళ ముందే తలుపులు తెరవబడుతున్నాయేమో, మన కళ్ళ ముందే దేవుడు డెస్టినీ హెల్పర్స్ని ఉంచాడేమో, మన కళ్ళ ముందే ఇవన్నీ పెట్టాడేమో. కానీ ఇది కాదులే, ఇట్లా ఉండదులే, ఇట్లా జరగదులే, ఏదో పెద్దది అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నో, ఇట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ద స్మాల్. చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నట్లయితే, చిన్న దాంట్లో చూసినట్లయితే తప్పకుండా గొప్పవి దేవుడు ధరుస్తాడు. మీకున్న గిఫ్ట్ మీరు రికగ్నైజ్ చేయట్లేదు, మీకున్న తలాంతం రికగ్నైజ్ చేయట్లేదు. నాకున్న ఈ కొద్దిది ఎక్కడైనా పనికొస్తుందా అని అనుకుంటున్నారు. నో. ఇఫ్ యు ఆర్ రెడీ టు గివ్ యువర్ 100%, ఇఫ్ యు ఆర్ రెడీ టు పుట్ ఇన్ యువర్ హార్డ్ వర్క్, డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ ఇట్. మనల్ని మనము నమ్మకపోతే ఇంకా ఎవరు మనల్ని నమ్మరండి.
మిమ్మల్ని మీరు నమ్మకపోతే, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నోబడీ ఎల్స్ విల్ బిలీవ్. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. ఇఫ్ యూ గివ్ యువర్ 100%, ఇఫ్ యూ ఇన్వెస్ట్ అండ్ గివ్ యువర్ 100% బెస్ట్, డోంట్ యూ థింక్ గాడ్స్ ఫేవర్ విల్ ఫాలో? ఇసాకు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? కూర్చున్నాడు దేవుడు అలాగా నో, ఆయన నాటుతూనే అన్నాడు. ఆయన కష్టపడుతున్నాడు, కష్టజీవి ఇస్సాకు. హీ వాజ్ సచ్ అ హార్డ్ వర్కర్. ఎండల్లో వానల్లో నాటుతున్నాడంట. తన చేతి పనిని ఆశీర్వదించాడు. ఊరికే పైనుండి దిగి రాలేదా? ఈరోజు మన జీవితాల్లో కూడా మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా? మీరు చేయాల్సిన రీసెర్చ్ అంతా చేస్తున్నారా? మీ పాస్చర్ సరిగ్గా ఉందా? మీ మాట్లాడే విధానం సరిగ్గా ఉందా? మీ థింకింగ్ ప్యాటర్న్ సరిగ్గా ఉందా? అన్నీ కూడా మీరు చేయాల్సిన రీసెర్చ్, మీరు చేయాల్సిన ప్రయత్నాలు, మీరు చేయాల్సిన అంతా చేసి గివ్ యువర్ బెస్ట్. డౌటింగ్, రాషనలైజింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అ లై ఫ్రమ్ ద ఎనిమీ. అన్నింటినీ ప్రశ్నించడం, అన్నింటినీ నిజమేనా అపవాది కూడా అంటాడు, నిజమేనా, ఇది నిజమేనా, నిజంగా దేవుడు చెప్పాడా, నిజంగా ఇది అవుతుందా, ట్రైంగ్ టు. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇందాక మొదట్లో చెప్పాను, దూకేసేయండి దాంట్లో. తెగించండి. డోంట్ డౌట్. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. హీఈస్ అ వండర్ఫుల్ గాడ్. హీఈస్ అ గుడ్ గాడ్. దేవుడి కంట మనము జీవితం పైన ఇంట్రెస్టెడ్గా ఉండటం ఇష్టము, బోర్డుగా ఉంటే ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఇంత చక్కటి జీవితం ఇచ్చాడు దేవుడు. నాకేం చక్కగా ఉందండి జీవితం? ఎవ్రీబడి గాట్ దర్ ఆపర్చునిటీ, ఎవ్రీబడి గాట్ దర్ టైం. అందరికీ దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. హీ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దర్ లైఫ్, నాట్ బోర్డ్. నాకు బోర్ కొడుతుంది, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు, పొద్దు నుండి రాత్రి దాకా ఉద్యోగం, దాని తర్వాత మళ్ళీ ఇదే రొటీన్. నో, బీ ఇంట్రెస్టెడ్. ఆ ఉద్యోగంలో కూడా గివ్ యువర్ బెస్ట్, పుట్ యువర్ బెస్ట్, పుట్ యువర్ 100%, pour yourself out. You see how God's favor will open doors for you. You see how God's blessing will chase you down. మీరు చేయకుండా నా జీవితం బోరింగ్ ఉందండి అంటే అది నిజంగా దేవుడిది కాదు ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ బోర్డ్ ఇన్ లైఫ్ అండ్ డిస్సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్, దట్ మీన్స్ దిస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ సెల్ఫ్. అంటే మిమ్మల్ని ఏదో తప్పు పట్టట్లేదండి. దిస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ విజన్. విజన్ లేని వారికే బోర్ కొడుతుంది. విజన్ లేని వారే డిస్సాటిస్ఫైడ్గా ఉంటారు. విజన్ లేని వారికే చూడండి, విజన్ లేని వారు, దృష్టి లేని వారు, దర్శనం లేని వారు అంట రోజంతా పడక పైన పడుకొని ఫోన్లు స్క్రోల్ చేస్తూ ఉంటారంట. దృష్టి లేని వారంట ఏం చేయాలో అర్థం కాదంట, సినిమా వెంబడి సినిమా చూస్తూనే అంటారంట. దృష్టి ఉండదు కదా, దర్శనం ఉండదు జీవితానికి. స్నేహితులు పిలుస్తున్నారు, పద వెళ్దాం. బంధువులు పిలుస్తున్నారు, పద వెళ్దాం. మన ఇక్కడ బయటికి రమ్మంటున్నారు, పద వెళ్దాం. దృష్టి లేదుగా, దర్శనం లేదు కదా. ఎవరెటు పిలిస్తే అక్కడ, ఎక్కడ ఫంక్షన్ వస్తుందో అది వాళ్ళకి సందడి. ఎందుకంటే వాళ్ళకి సొంతంగా దృష్టి లేదు, దర్శనం లేదు. ఎక్కడ ఫంక్షన్ వస్తుందా, ఎక్కడ ఎవరు పెళ్ళి అవుతుందా, ఎక్కడ ఎవరింట్లో ఏమైనా మంచి కార్యం జరుగుతుందా అని ఎదురు చూస్తుంటారంట వారి జీవితం అంతా. ఎందుకంటే వీరికి సొంతంగా వీరికి దృష్టి లేదు, దర్శనం లేదు, ఒక ఉద్దేశము లేదు, వారి జీవితానికి ఒక గురి లేదు. కాబట్టి ఎప్పుడు చూసిన ఇతరుల పైన ఆధారపడుతూ, లేకపోతే అటైనా బయటికైనా వెళ్తారు, లేకపోతే ఫోన్ పట్టుకొని రీల్స్, షార్ట్స్ వెంబడి. అయ్యో నేను ఇంతసేపట్లో ముగించుదాం అనుకుంటున్నానే, కానీ సడన్గా ఇన్ని గంటలు అయిపోయిందే, అయ్యో నా జీవితము, అయ్యో టైం వేస్ట్ అయిపోయింది, ఏం చేయాలి? మళ్ళీ పలానా వాళ్ళు ఏమైనా సాధిస్తున్నారు, వాళ్ళు ఎంత బాగా సాధిస్తున్నారు, ఒకవేళ అప్రిషియేట్ చేస్తే ఓకే, కానీ మళ్ళీ ఈర్ష్య, అసూయ. ఎందుకు అని అంటే వీరు సాధించాలని చూసి వాళ్ళకేం తక్కువలే, వాళ్ళకి డబ్బు ఉన్నాయిలే, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉందిలే అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. దృష్టి కలిగిన వారు ఎవరు కూడా కొండాలు చెప్పారండి. ఎందుకంటే దృష్టి కలిగిన వారికి తెలుసు ఎంత కష్టమో, ఎంత ప్రయాసతోటి ఎవరైనా ఎదుగుతారో. ఎవ్వరు ఒకవేళ ఎదిగినా, ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎదిగినా పట్టుమని కింద జారిపోతారు. అదే రీతి మన జీవితంలో ఎందుకు మనము ఇట్లా నిలిచిపోయి ఉన్నాము, ఎందుకు అవకాశాలు పోగొట్టుకుంటున్నాము? అందుకే నేను చక్కటి మాట ఉంటుంది వాక్యంలో, యూ డిడ్ నాట్ రికగ్నైజ్ ద డే ఆఫ్ గాడ్స్ విజిటేషన్. దేవుడు దర్శించే కాలము నువ్వు గుర్తించలేదు. అందుకే అపవాది మీ చుట్టుముట్టి మిమ్మల్ని కట్టి మిమ్మల్ని నాశనం చేస్తాడు అని దేవుడు చెప్తాడు. మీకు తెలుసా దేవుడు మిమ్మల్ని విజిట్ చేయడానికి, మీకు అవకాశాలు ఇవ్వటానికి, మీకు డెస్టినీ హెల్పర్సో లేకపోతే మీకు ఒక తలుపు తెరిచినప్పుడు అది గుర్తించట్లేదు. ఇది దేవుని తలుపు అని అనుకోవట్లేదు. సరే, మీరు గుర్తించకపోతే అడగండి, దేవుని చిత్తాన్ని అడగండి. దేవా, ఇది నిజంగా నీ చిత్తం అయితే నీవే కార్యము జరిగించి నీవే సహాయం చేయి. మరలా ఇది కాదేమో, దీనికంటే ఇంకా బెటర్ ఉంటుందేమో అని చుట్టంతా తిరిగి వచ్చేసరికి ఇది ఉండదు. కాబట్టి be careful. You might be losing a lot of opportunities because of your negligence,
because of your recklessness, because of your lethargy, because of not knowing what is God's.